రాష్ట్రంలో డిఎస్సి నియామకాలలో జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, ఫీజు రియంబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ భృతి ఇవ్వాలని మంగళవారం ఒంగోలులో ఆ పార్టీ విద్యార్థి యోజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఒంగోలులోని అంబేద్కర్ భవనం నుండి శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత చర్చి సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. డిఎస్సిలో అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, జిల్లా యువజన విద్యార్థి విభాగ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.